ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఓ వర్గం హిందువులపై దాడులకు దిగుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీకి చెందిన గంజాయి మూక దాడిలో తీవ్రంగా గాయపడిన గుర్రంగూడ నివాసి సుభావత్ రాజు నాయక్ ను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు అందెల మాట్లాడుతూ ఓ వర్గం ఆటవిక చర్యలకు పాల్పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడం లేదని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారని అందుకు నిదర్శనమే కర్ణాటకలో విద్యార్థిని హత్య అన్నారు. రేవంత్ బాబా వచ్చాక ఉప్పల్ చెంగిచెర్లలో హోలీ వేడుకల్లో దేవుడి పాటలు పెట్టుకున్న మహిళలు, గర్భిణీలు, చిన్నారులపై మైనార్టీ వర్గం చేసిన దాడులను అందెల శ్రీరాములు గుర్తు చేశారు. మంచిర్యాలలో హనుమాన్ మాల్దారంలో ఉన్న చిన్నారిని బడిలోకి రానివ్వలేదన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక నాటి బీఆర్ఎస్ రజాకార్ల పాలనను కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. సభావతు రాజు అని గుర్రంగూడ వాసి, గుర్రంగూడెంలో ఉంటాడు అతను. మొన్న పండ్ల గురించి పోతే మామిడి పండ్లు కొందామని మామిడి పండ్ల దగ్గరకు పోతే అక్కడ ఉన్న మామిడి పండ్లు అమ్మేవాళ్ళు, అక్కడ ఇంకో కొంతమంది ఒక వర్గానికి చెందిన వాళ్ళు కత్తులతో దాడి చేసి ఇలా అన్కండిషన్లో ఉండు, ఇలా ప్రాణాపాయంలో ఉండు. ఇప్పటికీ ఆయనకు ట్రీట్మెంట్ సరిగా అందట్లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ బాబా వచ్చి 4 నెలలు అయితే లేదు, ఈ దాడులు అవుతున్నాయి. కొంతమంది మైనార్టీ వర్గం కొంతమంది ఇలా దాడులు చేస్తుంటే ఈ మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని 4 నెలలు కాలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. గతంలో సాయిబాబా గుడి కాడ ఏ విధంగా బాంబులు వెళ్ళినాయో, అదేవిధంగా గోకుల్ చాట్ కాడ ఏ విధంగా బాంబులు వెళ్ళినాయో, లూంగింపాపులు ఏ విధంగా బాంబులు వెళ్ళినాయో, అంటే ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కాలేదు, ఈ దాడిలో పాల్పడుతున్నారంటే ఈ విధంగా మనుషులను బతకనియకుండా భయబాంధనలు తీసుకొస్తారు. మొన్న చూడండి చెనియచల్లో కూడా హోలీ పండుగ రోజు పాట పెట్టుకుంటే ఆ రోజు అదేవిధంగా దాడి చేసారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా అదేవిధంగా దాడి చేస్తారు. మొన్న హనుమాన్ దీక్ష తీసుకొని మాల వేసుకొని పోతే మాల తీపించి దుస్తురాలు బట్టలు తీపించి స్కూల్ రమ్మంటారంటే ఏ విధంగా పరిపాలన జరుగుతుంది తెలంగాణలో ఒకసారి ఆలోచించాలి. నిజంగా రేవంత్ బాబా నిజంగా మీరు రాహుల్ బాబాతో చెప్పిస్తారా, మీరు చెప్తారా? ఈ ప్రాంతాన్ని నిజంగా మీరు ఏం చేయదలుచుకుని ఒకసారి చెప్పండి. మీరు ఒక వర్గానికి కొమ్ము కాస్తురా? హిందువుల మీద దాడి ఎందుకు జరుగుతుంది? ఓన్లీ హిందువుల మీద దాడి జరుగుతుంది. మీరు చూడండి, పాపం వాళ్ళు ఎల్డింగ్ షాప్ పెట్టుకొని ఆ రాజుగారు ఎల్డింగ్ షాప్ బతుకుదెరువు మీద ఉంటే బతుకుదెరువు చేసుకున్న రాజుగారి మీద ఇలా దాడి చేసి వాళ్ళకు ఇలా ఇంజక్షన్ పైసా లేక ఆ తల్లి గోసపడి ఉంటే దాన్ని బయటికి రాకుండా పోలీసు వాళ్ళకి నిజంగా చెప్తున్నాం, డిఎస్పీ గారు కానీ ఏసీపీ గారు కానీ సిఐ గారు చెప్తున్నాం, నిజంగా కఠిన శిక్ష ఇస్తారా? ఉల్టా కావాలని వీళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, వీళ్ళను లోపల చేసే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా కూడా పోలీసు వాళ్ళే చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా రోజులు ఉండదు, మీరు న్యాయం వైపు ఉండండి, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడండి. ఆ తల్లి కడుపు కోత చూడండి, ఒక్కడే కొడుకు, ఆమె ఎంత గోస పడుతుంది, 2 రోజులు బాధపడుతుంటే ఎవరు పట్టించుకొని వరా? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఎంపీలు ఏం చేస్తారు? అంటే మీకు ఓట్ల మీద ఉన్న శ్రద్ధ ఇక హిందువుల మీద లేదా? హిందువులు అంటే చులకననా? ప్రతిసారి హిందువుల మీద ఎందుకు దాడి జరుగుతుందని అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్ చెప్పకుండా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి సపోర్ట్ చేసి అలా చాలామందిని ఇబ్బంది పెడుతుంది. మేము దీన్ని